హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. 2026లో మీరు నేర్చుకోవాల్సిన టాప్ 5 స్కిల్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నార్మల్గా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో టాప్ 5 స్కిల్స్ అంటే చాలా మంది చాలా వీడియోస్ చేశారు. కానీ ఈ వీడియో నేను గట్టిగా చెప్తున్నా. నేను చెప్పే ఇప్పుడు ఈ టాప్ 5 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా ఫ్రెండ్స్ గ్యాంగ్లో అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఆ టాప్ 5 స్కిల్స్ నేను ఇక్కడ చెప్తున్నా. మీరు కూడా ఇవి ఫోకస్డ్గా ఒక 6 months 1 year నేర్చుకున్నారు అనుకోండి, గట్టిగా ఎర్న్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, ఓకేనా? మీరు అలా కాకుండా ఏదో ఒక స్కిల్ గంటకు స్కిల్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంకేం చేయలేము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ స్కిల్ పర్సనల్ బ్రాండింగ్. గైస్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మార్కెట్లో ఇద్దరు సేమ్ స్కిల్స్ వాళ్ళు ఉన్నారు, అంటే ఇద్దరికి ఒకే ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకేలా ఎడిట్ చేయగలరు, అంటే ఒక దగ్గర నుంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళు అనుకోండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు అందులో ఒక పర్సన్కి 1 lakh ఫాలోవర్స్ ఉండే పేజ్ ఉంది, ఒక పర్సన్కి ఏం లేదనమాట, ఏం పేజ్ ఏం లేదు, జస్ట్ మన దగ్గర స్కిల్ ఒక్కటే ఉంది. ఒకటి దగ్గర స్కిల్తో పాటు పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటి? ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, ఇలా కాంటెంట్ క్రియేషన్ చేస్తాం కదా, ఇది పర్సనల్ బ్రాండింగ్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, క్లయింట్ ఓన్లీ స్కిల్ ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడా, లేదు పర్సనల్ బ్రాండ్ ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడా? 100% పర్సనల్ బ్రాండ్ ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మనవాడి బ్రాండ్ అనేది పబ్లిక్లో ఉంటుంది కాబట్టి మనవాడి స్కిల్స్ కానీ ఇవన్నీ క్లయింట్కి తెలుస్తాయి. క్లయింట్కి కూడా ఒక ట్రస్ట్ వస్తుంది అనమాట, మనవాడు ఎలా ఎడిట్ చేస్తాడు ఏంటి అనేది. అసలు ఏం తెలియని ఓన్లీ స్కిల్ ఉన్నవాడు పరిస్థితి ఏంటి? వాడి స్కిల్ అలానే ఉంటుంది కానీ వాడి స్కిల్ తెలియదు కదా క్లయింట్కి. కాబట్టి పర్సనల్ బ్రాండింగ్ అనే స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ బ్రాండింగ్ స్కిల్ అంటున్నావు బ్రో, ఏంటది అంటే కాంటెంట్ క్రియేషన్. గైస్, ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ ఎలా గ్రో అవుతుంది మీరే చెప్పండి. ప్రతి ఒక్కరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ అయినా, లేదు అనుకుంటే ఒక స్టూడెంట్ అయినా, చాలామంది ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్లో మీరు చూసినా కూడా కాంటెంట్ క్రియేషన్ అనేది గ్రో అవుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా గ్రో అవుతుంది. కాబట్టి మీరు కూడా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి మీ పర్సనల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేశారనుకోండి, నిజం చెప్తున్నా, పర్సనల్ బ్రాండ్ వల్ల మీరు చాలా ఎర్న్ చేయొచ్చు, చాలా సోర్సెస్ నుంచి కూడా ఎర్న్ చేయొచ్చు. నేనైతే గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే పర్సనల్ బ్రాండ్ నాకు కూడా ఉంది కాబట్టి నేను అంత గట్టిగా మీకు చెప్పగలుగుతున్నా. సింపుల్గా ఒక మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అనుకోండి, మీకు 100K ఫాలోవర్స్ 50K ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తూ ఏదైనా బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ చేస్తూ మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలా మీకున్న స్కిల్ని మీరు 10 మందికి హెల్ప్ చేస్తూ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. దానికి మీకు కావాల్సింది పర్సనల్ బ్రాండింగ్. అండ్ క్లయింట్ మిమ్మల్ని నమ్మాలన్నా కూడా ఇప్పుడున్న టైంలో పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీలో ఎవరైతే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను ఏం చేయాలో తెలియట్లేదు బ్రో, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, వాళ్ళు వీళ్ళు ఏమంటారని చేయలేకపోతున్నానంటే అది మీ ఇష్టం. ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటారనే ఒక దీనివల్ల ఆగిపోతే ఫ్యూచర్లో మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీరు బాధపడినా కూడా మార్కెట్లో చాలా కాంపిటీషన్ పెరిగిపోద్ది. కాబట్టి కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని ఎవరు అనుకున్నా కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోండి. అండ్ సెకండ్ స్కిల్ వీడియో ఎడిటింగ్. గైస్, ఇప్పుడు నేను చెప్పే ఈ టాప్ 5 స్కిల్స్లో ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది టాప్లో ఉంది, అంటే ఫస్ట్లో ఉంది. కానీ నేను ఎందుకు ఫస్ట్లో పెట్టలేదంటే, నేను ఒక వీడియో ఎడిటర్గా ఇది ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను అనుకోండి, మీ అందరూ అన్న గొప్ప గురించి అన్న చెప్పుకుంటున్నాడు, అన్న వీడియో ఎడిటర్ కాబట్టి అన్న గురించి చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకుంటారని నేను ఇది సెకండ్ స్టెప్లో పెట్టాను. కానీ టాప్ 5 స్కిల్స్లో ఉండవలసిన ఫస్ట్ స్కిల్ ఇది. మీకు కానీ వీడియో ఎడిటింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు మొబైల్తోనైనా స్టార్ట్ చేయండి, లేదు అనుకుంటే లేదా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ స్కిల్కి ఉన్నంత డిమాండ్ ఇప్పుడు ఏ స్కిల్కి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకోండి, ప్రతి కంపెనీ, ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలరీ అతను ఉన్నాడు, అతను కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. అతను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే అతను ఇప్పుడు ఒక మూల కూర్చొని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు కదా, అతను కూడా అతని వీడియోస్ ఎవరో ఒక ఎడిటర్కి ఇచ్చి చేయించుకుంటారు అనమాట. అక్కడ ఎడిటర్ అవసరం. అలానే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరైతే వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎడిటర్ అవసరం అనమాట. దానివల్ల ఈ స్కిల్కి అనేది ఎంత డిమాండ్ అయితే వచ్చింది. నన్నే చాలామంది అడుగుతారు. నా ఇన్స్టాగ్రామ్లో ఎన్నోసార్లు హైరింగ్ పోస్టులు పెట్టాను, కానీ మన వాళ్ళు ఎవరు కూడా అంత ప్రొఫెషనల్గా ఎడిట్ చేయలేక నేను సజెస్ట్ చేయలేకపోతున్నా. కొంతమంది నా స్టూడెంట్స్ని సజెస్ట్ చేశా, మిగతా వాళ్ళకి ఇంకా ఒక్కొక్కరుగా ఎడిటర్ని సెర్చ్ చేసి ఇవ్వడమే మనం ట్రైన్ చేసి, కానీ అంత ప్రొఫెషనల్ ఎడిటర్స్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది 1-2 months నేర్చుకొని ఏదో అంటే ఈ వీడియో ఎడిటింగ్ డిమాండ్ టాప్లో ఉంది కాబట్టి
ఒక స్కిల్ నేర్చుకుంటే మనకు మనీ వస్తాయని, అంటే ఓన్లీ మనీ మీదే ఉంటుంది వాళ్ళ మైండ్. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏదో ఒక లైట్గా టెక్స్ట్ యానిమేషన్ నేర్చుకుంటారు, లైట్గా క్లిప్స్ని కట్ చేయడం నేర్చుకుంటారు, దీంతో అప్లై చేసేస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఇంకో స్కిల్. మీకు ఫస్ట్లో చెప్పాను నేను, ఈ టాప్ 5 స్కిల్స్లో మీరు ఏదో ఒక్క స్కిల్ నేర్చుకుంటేనే మాత్రం మీరు ప్రాపర్గా ఎర్న్ చేయగలరు. కానీ టాప్ 5 స్కిల్స్ మీద ఒకేసారి మీరు ఫోకస్ పెట్టారు, ఏదో ఒకటి తగులుతుంది కదా అని రాయి వేస్తారు అనుకోండి, ఏది తగలకుండా పోద్ది అనమాట. కాబట్టి ఏదో ఒక్క స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చెప్పాను, మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. లేదా పర్సనల్ బ్రాండింగ్, కాంటెంట్ క్రియేషన్ గురించి చెప్పాను, కాంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంతేగాని అన్నీ ఒకేసారి చేయాలని మాత్రం అనుకోకండి. అండ్ ఎవరైతే వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉంటే నేను మీకు హెల్ప్ చేయడం కోసం ఒక వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. ఆల్రెడీ ఈ కోర్స్ లాంచ్ చేసి 1 year అయిపోతుంది. 1500+ స్టూడెంట్స్ ఇందులో జాయిన్ అయ్యారు. అందరూ ఆల్మోస్ట్ స్టూడెంట్సే. అండ్ వాళ్ళలో కొంతమందికి జాబ్స్ వచ్చాయి, కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, ఇంకొంతమంది లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు. వీళ్ళతో పాటు మీరు కూడా వీడియో ఎడిటింగ్ని ఒక కెరియర్గా బిల్డ్ చేసుకుందాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా టీం మీకు మిగతా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. వన్స్ మీరు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాక, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాక మీరు కోర్సులో ఎన్రోల్ అవ్వాలంటే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ థర్డ్ స్కిల్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ AI నేర్చుకోవడం వల్ల మీకు ఇప్పుడు ఎంత ప్లస్ అవుతుందంటే, చాలా మంది ఏమనుకుంటారంటే AI వచ్చిందిరా బాబు మనకి ఏంటి, మన జాబ్స్ పోతాయి, మనం ఎలా కెరీర్ బిల్డ్ చేసుకోగలం, అసలు ఎలా సంపాదించగలం ఏంటని భయపడతారు. కానీ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేన్నైతే మీరు చూసి భయపడుతున్నారో అదే మీరు నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు సంపాదించే కన్నా ఎక్స్ట్రా సంపాదించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నాం చూడండి, ఇవన్నీ మనం AIతో క్రియేట్ చేసినాం అనమాట. ఇవి ఏంటంటే బిగినర్స్ క్రియేట్ చేసినవి. బిగినర్స్ కొన్ని బ్రాండ్స్కి వాళ్ళు క్రియేట్ చేసి ఆ బ్రాండ్స్ దగ్గర నుంచి ఎర్న్ చేస్తున్నారు. ఇదే మీరు AIని ఇంకా ప్రాపర్గా నేర్చుకొని ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఒక వీడియోని జనరేట్ చేసి కూడా మీరు ఆ thousands lakhs లో కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే AIని చూసి భయపడకుండా AIని చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో AIకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి మీరు AI నేర్చుకోవచ్చు. ప్రాంప్ట్ని ఎలా జనరేట్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని ప్రాంప్ట్స్ చూస్తాం, ఇవి ఇన్స్టాలో చూసేవి, ఈ గివ్లీ స్టైల్ ఫాంట్స్ కానీ ఇవన్నీ నార్మల్ అనమాట, చిన్న ప్రాంప్ట్స్. దాన్ని మనం తీసుకొని ఫోటో జనరేట్ చేస్తాం, వీడియో జనరేట్ చేస్తాం. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్గా ప్రాంప్ట్ని క్రియేట్ చేయగలిగితే మీకు ఇంకా చాలా ఫీల్డ్స్లో అయితే ఆపర్చునిటీస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి నేను మీకు గట్టిగా చెప్పేది ఏంటంటే, ఈ 2026లో AIని కూడా మీరు అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్లో ఉన్నారనుకోండి, AI అనేది ఎక్కడెక్కడ వచ్చింది, దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా AIని అడాప్ట్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోండి. అదే మీరు పర్సనల్ బ్రాండింగ్, ఇప్పుడు మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయడానికి కూడా మీరు AI నేర్చుకోవచ్చు. ఇలా మీరు ప్రతి ఫీల్డ్లో కూడా AI అనేది ఎంతవరకు వచ్చింది, దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి ఏంటనేది నేర్చుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు సంపాదించే కన్నా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ చెప్పే 5 స్కిల్స్లో మీకు నచ్చింది మాత్రమే మీరు నేర్చుకోవచ్చు. కానీ AI మాత్రం ఇగ్నోర్ చేయకుండా మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా కూడా దాంతోపాటు AI స్కిల్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. 4th స్కిల్ స్క్రిప్ట్ రైటింగ్. ఇప్పుడు దీని గురించి చెప్పిన చాలా మంది అనుకుంటారు, అన్న ChatGPT నిమిషంలో ఇచ్చేస్తుంది స్క్రిప్ట్, నువ్వేమో ఇది ఎందుకు యాడ్ చేసావు, 2026లో మళ్ళీ అది నేర్చుకోవాలంటున్నావు నువ్వు అనేసి. అంటే నేను ఒకటే చెప్తా గైస్, నేను ఎవ్రీడే సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తా. మేము చేసే ప్రతి వీడియోకి కూడా, అంటే ఇప్పుడు ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీనికి నేను స్క్రిప్ట్ ఏం ప్రిపేర్ అవ్వను, నేను స్టార్టింగ్ నుంచి అనుకున్నది అనమాట. అంటే నా లోపల నుంచి ఏం వస్తుందో అది డైరెక్ట్గా చెప్పాలి, ఆడియన్స్కి తెలియాలని నేను చెప్తున్నా. కాకపోతే ఇప్పుడు మేము చేసే కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ కూడా ఉంటాయి, చాలా స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి. అవి ఏవి కూడా మేము ChatGPTతో జనరేట్ చేసినవి కాదు. ఆ స్క్రిప్ట్స్ ఏవి కూడా ChatGPT ఇచ్చినవి కాదు. ఎందుకంటే ChatGPT ఇచ్చే స్క్రిప్ట్లో ఒక ఎమోషన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, లేదనుకుంటే ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏది చేద్దామన్నా కూడా ChatGPT ఇచ్చే స్క్రిప్ట్ మీరు అలా రికార్డ్ చేశారనుకోండి, అందులో ఎమోషన్ ఉండదు. అదే మీరు ఓన్గా, ఇప్పుడు సపోజ్ నేను వీడియో ఎడిటర్ స్ట్రగుల్స్ గురించి ChatGPTని అడిగాను అనుకో, చక్కగా నాకు 1 minute స్క్రిప్ట్ రాసిస్తుంది, కానీ అందులో ఎమోషన్ ఉండదు. ఎందుకంటే దానికి కరెక్ట్గా రియల్ లైఫ్కి ఉండే ప్రాబ్లమ్స్ అనేవి దానికి తెలియదు అనమాట. ఏదో అది ర్యాండమ్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది, అవి చేసాం అనుకోండి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. దాంతోపాటు మనకి స్క్రిప్ట్ కూడా అంత ఎమోషన్గా అంత రియల్గా ఉండదు అనమాట. అదే మీరు ప్రాపర్గా, ఇప్పుడు నేను వీడియో ఎడిటర్ స్ట్రగుల్స్ గురించి నా 6 years ఎక్స్పీరియన్స్లో ఉండే స్ట్రగుల్స్ అన్నీ రాశాను అనుకోండి, ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు, మన బ్రాండ్ కూడా ప్రమోట్ అవుద్ది. ఇలా చాలా రకాలుగా ఎమోషన్ స్క్రిప్ట్ అనేది వర్క్ అవుద్ది అనమాట. అలా కాకుండా మీరు ChatGPTకి ఇచ్చి ChatGPT స్క్రిప్ట్ యూజ్ చేశారనుకోండి, అంత ఎమోషన్ ఉండదు. కాబట్టి 2026లో మీరు స్క్రిప్ట్ రైటింగ్ అనే స్కిల్ని కూడా నేర్చుకుంటే చాలా మంచిది అనమాట. ChatGPT హెల్ప్ తీసుకొని రాయండి, కానీ ఒక స్క్రిప్ట్ని ఎమోషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక హుక్ ఎలా, ఇప్పుడు Instagram రీల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో
చాలా ఇంపార్టెంట్ హుక్ అనమాట. ఏదైనా మీరు ఒక రీల్ చూస్తే దానికి హుక్ ఎలా మనం పెట్టొచ్చు, ఎలా పెడితే వైరల్ అవుతుందని మీరు రాయగలిగితే చాలా బ్రాండ్స్, చాలా కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఫైనల్ 5th స్కిల్ డిజిటల్ మార్కెటింగ్. ఈ స్కిల్లో చాలా మంది ఆల్రెడీ ఉండి చాలా ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఈ ఎవరైతే ఈ కాంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ వీడియోస్ని, అంటే ఏదైనా వాళ్ళ ప్రోడక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది నార్మల్ రీల్స్లో పోస్ట్ చేసేది వేరు. అలా కాకుండా ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకోండి, ఈ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి యాడ్స్ రన్ చేయడానికి కోసం ఒక డిజిటల్ మార్కెటింగ్ ఒక కంపెనీ కానీ లేదు అనుకుంటే ఒక పర్సన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను నా కోర్సు యాడ్స్ రన్ చేయడానికి కానీ లేదనుకుంటే కొన్నిసార్లు మేము కొన్ని యాడ్స్ రన్ చేయాలనుకుంటాం ఈ కాంటెంట్కి సంబంధించినవి. ఆ యాడ్స్ రన్ చేయడానికి మాకే ఒక పర్సన్ కావాలన్నమాట, మేము హైర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇలా దీనికి సంబంధించి మీరు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇందులో ఆల్రెడీ చాలామంది కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుండి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ పెట్టారు, కొంతమంది జాబ్స్ చేస్తున్నారు. ఇందులో కూడా మీరు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది అనమాట. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మెటా యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్, వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని మీద కూడా ఫోకస్డ్గా వర్క్ చేస్తే మీరు ఒక జాబ్ చేస్తూ అయినా ఎర్న్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ అయినా ఎర్న్ చేయొచ్చు. లేదు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టేయచ్చు. ఇదంతా ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇది గైస్, ఈ 5 స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఏ స్కిల్ని ప్రాపర్గా నేర్చుకున్నా కూడా మీరు మంచిగా ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ నేను గాల్లో కట్టే మేళలేం కాదు, నేను నా దగ్గర ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఎవరైతే ఈ ఫీల్డ్లో ఇప్పుడు నేను చెప్పే టాప్ 5 స్కిల్స్లో ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫైనల్గా చెప్పాలి, ఇప్పుడు నేను టాప్ 5 స్కిల్స్ చెప్పాను కదా, కొంతమంది తెలివిగా ఆలోచించి ఏదో ఒక దాని మీద రాయేస్తే ఏదో ఒకటి తగులుతుందిలే అని టాప్ 5 స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీ అయిపోతారు. అలా మీరు నేర్చుకుంటే మీరు ఒక 1 to 3 monthsలోనే మీకు ఇంట్రెస్ట్ పోద్ది. దాని తర్వాత ఏది నేర్చుకోకుండా మళ్ళీ మీరు మీ జాబ్స్ లేదనుకుంటే మీరు ఇప్పుడు చేసే పనుల్లోకే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను కొంచెం మీకు చెప్పడానికి కఠినంగా ఉన్నా కూడా ఎందుకు అలా చెప్తున్నానంటే ఇది రియాలిటీ. మీరు ఏదో ఒక స్కిల్ మీద ఫోకస్ చేస్తేనే మీరు మంచిగా ఎర్న్ చేసుకోగలరు. ఇప్పుడు నేను ఒక వీడియో ఎడిటింగ్, మా ఫ్రెండ్స్ చాలామంది డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళు వీడియో ఎడిటింగ్లోకి రారు, నేను డిజైనింగ్ ఫీల్డ్లోకి వెళ్ళను. ఎందుకంటే ఇవి కొంచెం సిమిలర్ ఫీల్డ్స్ అయినా కూడా ఎవరు వాళ్ళే చేసుకుంటాం అనమాట. అండ్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రారు. ఎందుకంటే ఏదో ఒక స్కిల్ని మనం నేర్చుకుంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ మనం బాగా గ్రో అయ్యి మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. కానీ 5 స్కిల్స్ మనమే నేర్చేసుకుందాం, ఆ 5 స్కిల్స్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అంటే అది దురాశ అవుద్ది. ఇది గైస్, ఈ 5 స్కిల్స్లో మీకు నచ్చిన స్కిల్ కింద కామెంట్ చేయండి, ఆ స్కిల్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.